కరోనా వైరస్ రావడానికి ముందు ప్రపంచంలో అత్యధికంగా వ్యాప్తి చెందిన జబ్బు హెచ్ఐవి. 7 నిమిషాలకి ఒకరికి హెచ్ఐవి వ్యాధి సోకింది అంతకుముందు. సో దానికంటే ఇంకా భయంకరమైన వ్యాధి ఏమిటంటే డిప్రెషన్ అనేది. అది నిమిషానికి 7 సోకుతుందంట. నిమిషానికి 1 మినిట్కి 7 ఈ యొక్క డిప్రెషన్కి గురవ్వి వారు ఆందోళన చెంది లేదంటే చింతించి కొంతమంది అందులో సూసైడ్ చేసుకోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. అంత త్వరగా అది వ్యాప్తి చెందుతూ వచ్చిందంట. సో ప్రస్తుత కాలంలో ఇది మనకు బాగా సూట్ అవుతుందేమో. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనేక మంది చింతిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో వారికి ఉన్నటువంటి కొన్ని విషయాలను బట్టి వారు చింతిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వాక్యంలో నుంచి మనలను మనము బలపరచుకోవడానికి కొద్ది మాటలు మనం ధ్యానిద్దాం. ఈ చింతించడం అని తెలుగు బైబిల్లో ఉంది. మన అంశం ఈరోజు హౌ టు హ్యావ్ విక్టరీ ఓవర్ వర్రీ. హౌ టు హ్యావ్ విక్టరీ ఓవర్ వర్రీ. ఆ యొక్క పదము మనకు బైబిల్లో కనిపించదు, కానీ దానికి సంబంధించిన విషయం మనకు బైబిల్లో ఇక్కడ క్లియర్గా యేసు ప్రభు వారు మాట్లాడటం జరిగింది. సో దానికి అర్థం ఏమిటంటే వర్రీ అనేది ఎందుకు వస్తుంది, అది వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మనము ప్రస్తుతం చేయాల్సిన పని మీద మనం దృష్టి పెట్టలేము. మన యొక్క పనిని మనం సరిగా నిర్వర్తించలేము. సో మన యొక్క ఆలోచనలు ప్రస్తుతం మనం చేయాల్సిన దాని మీద మనం కేటాయించలేకపోతే, దాని మీద దృష్టించలేకపోతే కనుక మనము ఫ్యూచర్లో చేసేదానికోసం ఆలోచిస్తూ ఉండిపోతే కనుక ప్రస్తుతం మనము చేయాల్సిన పనిని నెగ్లెక్ట్ చేస్తామంట. ఈ యొక్క చింత వలన వచ్చే పరిస్థితి మాట. మనము రేపటి కోసమో లేదంటే కొద్ది సంవత్సరాల తర్వాత జరిగే విషయమో లేదంటే కొద్ది నెలల తర్వాత జరిగే విషయమో మనము ఆలోచించుకుంటుంటే ప్రస్తుతం మనం చేయాల్సిన పనిని మనము చేసుకోలేము. కాబట్టి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్నటువంటి సమయంలో లేదంటే ఈ లాక్డౌన్స్తో జాబ్స్ పోయి శాలరీస్ రాకుండా చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఈ సమయంలో దేవుడు మనల్ని బలపరచడానికి ఈ యొక్క వాక్యాన్ని మనకు అందిస్తున్నాడు. సో ఆ వాక్యంలో నుంచి మనము కొన్ని విషయాలు ఆలోచిద్దాం. అసలు ఈ చింత అనేది ఎందుకు వస్తుంది, ఎందులో నుంచి వస్తుంది, తర్వాత దాని వలన జరిగే నష్టం, దాని వలన మనకు నష్టాలు ఏమిటి, తర్వాత దాని నుంచి బయటికి రావడం ఎలాగా అనేది ఆలోచిద్దాం. సో ఎందుకంటే ప్రతి 3లో ఒకరు ఈ యొక్క డిప్రెషన్కి గురవుతూ ఉన్నారండి. కొంతమంది అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఆందోళనలో నుంచి, ఈ చింతించడంలో నుంచి మనిషి తన యొక్క ఆలోచనలు బాగా డీప్గా అయిపోవడం వల్ల డిప్రెషన్లకి గురవుతూ ఉంటారు. చాలా వరకు కూడా వారు నేను ఇది సాధించలేను, ఈ యొక్క కష్టాలు నేను భరించలేను అనుకున్న ఏదో ఒక పరిస్థితులను బట్టి అలాగా ఆ డిప్రెషన్కి గురవి చాలా మంది సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటున్నారు. సో ఆ యొక్క అలాంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బలము ఇచ్చేటువంటి వాక్యము యేసు ప్రభు మనకు ఇక్కడ మాట్లాడాడు. దాని నుంచి మనము ఆలోచిద్దాం. మొదటిగా ద కాజెస్ ఆఫ్ వర్రీ. మనము చింతించడానికి అసలైన కారణాలు ఏమిటి, అసలు ఎందుకు చింత అనేది వస్తుందంటే 3 విషయాల వలన మనకు చింత అనేది వస్తుందంట. ఒకటి ఏమిటంటే మరణ భయం, మరణం గురించి. ప్రస్తుతం అదే లోకం అంతా కూడా ఉంది కదా. ఈ వైరస్ నాకు వస్తే నేను ఎప్పుడు చచ్చిపోతాను, ఇది నాకు ఎలా వస్తుందో, ఈ వైరస్ రాకుండా నేను ఎలాగా జాగ్రత్తగా నేను ఉండగలను అని చెప్పి చాలా మంది భయపడిపోతారు. చావు అంటే అందరికీ భయం, ఏ మనిషికైనా సరే చావు భయం. అందుకే అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటాం. అది మన చావు కావచ్చు లేదంటే ఇతరుల చావు కావచ్చు, కానీ చింత అనేది రావడానికి అసలైన మొదటి కారణం ఏమిటంటే చావు. మరణం వలన చింత లేదంటే ఆందోళన, భయం అనేది వస్తుంది. రెండవది గిల్ట్, అంటే అపరాధ భావం అని ఎగ్జాక్ట్ వర్డ్ తెలుగులో అయితే అపరాధ భావం. అంటే అది మనము చేసింది కానీ లేదంటే మనము చేయబోయేది కానీ దానికి సంబంధించి కానీ గిల్ట్ అనేది మనలో ఉంటే
ఈ యొక్క ఆందోళన అనేది లేదంటే చింతించడం అనేది జరుగుతుంది మనుషులు. లేదంటే సమస్యలు ఏదో ఒకటి, అది ఏ సమస్య అయినా కావచ్చు, ఆందోళన కలిగించేది లేదంటే చింత కలిగించేటువంటి సమస్యలు ఏవైనా, అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, లేదంటే బంధుమిత్రుల నుంచి మనకు సమస్యలు కావచ్చు, మీరు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, ఏ విధంగానైనా సరే ఏదో ఒక సమస్య. ఈ సమస్య ద్వారా కూడా మనము చింతించడం అనేది జరుగుతుంటుంది. ఈ 3 కారణాల వలన అసలు మనము చింతించడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒకటి మరణం, లేదంటే రెండవది గిల్ట్, లేదంటే అపరాధ భావము, మూడవది సమస్య. ఈ 3 వలన మనిషి చింతకు గురవుతూ ఉంటాడు. రెండవది ఈ యొక్క చింత వలన కలిగేటటువంటి నష్టాలు ఏమిటి అనేది చూద్దాం. ద ఎర్రర్ ఆఫ్ వర్రీ. ఈ చింతించడం వలన వచ్చే నష్టాలు మనకి ఇక్కడ వాక్యంలో దేవుడు మాట్లాడాడు. ఏమిటంటే ఈ యొక్క చింతించటం వలన మనము ఏదైతే ప్రస్తుతం కలిగి ఉన్నామో దానిలో సంతోషించలేమంట. ప్రస్తుతం మనం ఏదైతే కలిగి ఉన్నామో దానిలో సంతోషించలేము. 25వ వచనంలో మాట్లాడతాడు యేసుప్రభు. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావు. క్లియర్గా చెప్తున్నాడు యేసుప్రభు. రేపు ఏం తింటాను, రేపు ఏమి త్రాగుతాను, రేపు ఏ బట్టలు వేసుకోవాలి నేను, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మీరు పెట్టుకోవద్దు. కానీ మీరు తినే ఆహారం కంటే మీ ప్రాణము చాలా విలువైనది. మీరు ధరించుకునే వస్త్రముల కంటే మీ యొక్క దేహము చాలా గొప్పది. ఈ యొక్క చింతించడం అనేది లేదంటే ఆందోళన అనేది మనము ప్రస్తుతం ఏమి కలిగి ఉన్నామో దాని మీద ఫోకస్ చేయకుండా మన ఫోకస్ ని ఫ్యూచర్ మీద ఫోకస్ చేసేలాగా చేస్తుందండి. దాని వలన ఏమవుతుందంటే ప్రస్తుతం మన చేతిలో ఉన్నదాన్ని లేదంటే మన దగ్గర ఉన్నదాన్ని ఎంజాయ్ చేయలేము, ఆనందించలేము. మనతో దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దానిని మనము సంతోషించకుండా ఈ యొక్క చింతించడం అనేది చేస్తుంది. మనది కాని దాని కోసం మనం ఆలోచించాల్సి వస్తుంది చింతించడం మనం. ఎందుకంటే ప్రస్తుతం తినడానికి ఉండొచ్చు మన దగ్గర, అది తినేసి హ్యాపీగా పడుకుంటే అంతకంటే సంతోషం ఇంకోటి లేదు. కానీ రేపు ఏం తింటాం, తర్వాత నేను ఏ బట్టలు వేసుకోవాలి అంటే శారీరకమైన అవసరాలు కావచ్చు, రేపు ఏం జరుగుతుంది, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, ఇలాగ ఫ్యూచర్ కోసం మనము థింక్ చేస్తూ మనము బాధపడటం వలన ప్రస్తుతం మన చేతిలో ఏదైతే ఉందో దానిలో ఆనందించలేము. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో నుంచి మనము ఆనందించలేము. సో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు తినే తిండి కంటే నీ యొక్క ప్రాణము చాలా గొప్పది, నువ్వు ధరించుకునే నీ వస్త్రం కంటే నీ దేహము గొప్పవి. నీకు ప్రస్తుతం ఏదైతే ఉందో దానిలో ఆనందించకుండా చేస్తుంది ఈ యొక్క వర్రీ అనేది, చింతించడం అనేది. కాబట్టి చింతించవద్దు. రెండవది ఏం జరుగుతుందంటే వర్రీ మేక్స్ us forget that God cares for us. దేవుడు మనలను దృష్టిస్తున్నాడు లేదంటే దేవుడు మనల్ని కాచి కాపాడుతాడు అనే విషయం మర్చిపోయేలాగా చేస్తుందంట చింతించడం వలన. మనం ఒకవేళ చింతిస్తున్నట్లయితే కనుక దేవుడు మనల్ని చూస్తాడు, ఆయనే మనల్ని పోషిస్తాడు, ఆయన మనల్ని పట్టించుకోవడం అనే విషయం మర్చిపోతాం. 26వ వచనంలో మాట ఉంటుంది. 26వ వచనంలో వెర్స్ 26, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా. ఈ యొక్క చింతించడం లేదంటే చింత అనేది ఏం చేస్తుందంటే మన పరలోకపు తండ్రిని మనము మర్చిపోయేలాగా చేస్తుందంట. ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు. అందుకే దేవుడు ఒకసారి ఆకాశంలో ఎగిరే పక్షులను చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాటిని మనం చూసినట్లయితే అవి అక్కడికి ఇక్కడికి అది వెళ్ళగలిగినంత దూరం అవి ఎగురుతూ వెళ్తాయి. ఏదో ఒక స్థలంలో వాటికి కావాల్సిన ఆహారం దొరుకుతుంది, అవి తీసుకుని అవి తింటాయి. అవి తీసుకుని మళ్ళీ తన పిల్లలకు పట్టుకుని వెళ్తాయి. ఒక చోట ఏదో ఒక స్థలంలో చక్కగా గూడు కట్టుకుని అక్కడ నివసిస్తాయి. అంతేగాని అవి పొలం దున్ని విత్తనాలు నాటి పంట కోసి ఇలాగ కష్టపడి ఏమీ కూడా వ్యవసాయం చేయవు. సో అదే దేవుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. ఒకసారి ఆ ఆకాశ పక్షులను చూడండి, అవి ఎలాంటి వ్యవసాయం చేయవు, ఏ కష్టపడవు, కానీ వాటికి సమయానికి కావాల్సిన ఆహారం వాటికి దొరుకుతుంది. అలాంటి పక్షులను పోషించే దేవుడు ఆయన స్వరూపములో చేసుకున్న నిన్ను నన్ను పోషించలేడా?
ఇది ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్న మీ అందరికీ ఇది దేవుడు చెప్పే మాట. బహుశా నీకు జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నావేమో, శాలరీస్ లేక ఒకవేళ ఇబ్బంది పడుతున్నావేమో, నా పోషణ ఎలాగా, నా కుటుంబాన్ని నేను ఏ విధంగా నడిపించుకోవాలి, రేపు పొద్దున్న నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అప్పులు ఎలా తీర్చుకోవాలి, నా హౌస్ రెంట్ ఎలా పే చేసుకోవాలి, ఇలాంటి విషయాలు ఒకవేళ ఆలోచిస్తూ ఉన్నామేమో. దేవుడు తన వాక్యం ద్వారా చెప్తున్నాడు, ఆకాశ పక్షులను పోషించుతున్న నేను నిన్ను పోషించలేనా? సో చింతించడం వలన దేవుడు మనల్ని పోషిస్తాడు అనే విషయం మనం మర్చిపోతాం. కాబట్టి చింతించవద్దు. దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని పోషించగలను, మిమ్మల్ని నా స్వరూపంలో నేను చేసుకున్నాను. ఆకాశ పక్షులను ఒకసారి చూసి గుర్తు తెచ్చుకోండి. మూడవ విషయం, ఈ యొక్క వర్రీ వలన వచ్చేటువంటి నష్టం మూడవది ఏమిటంటే, వర్రీ ఈజ్ కంప్లీట్లీ యూజ్లెస్. చింతించడం వలన ఉపయోగము లేదు, వ్యర్థం మాట. 27 నుంచి 29 వచనాలు చదివితే ఈ మాట మనకు కనిపిస్తుంది. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవే ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. మనము చింతించడం వలన నువ్వు ఒక మూలన కూర్చుని నా ఫ్యూచర్ ఏం జరుగుతుందో, రేపు ఏం జరుగుతుందో, నేను ఏం చేయాలో, ఈ సమస్యలు ఏంటో, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఒకవేళ ఆలోచిస్తూ ఉన్నట్లయితే కనుక అది వ్యర్థం, నీ సమయం వృధా చేసుకుంటున్నట్టే. తీరా పైగా దాని వల్ల మనకు వచ్చేది ఏమిటంటే, మానసికంగా మనము క్షోభకు గురైపోతాం, మెంటల్గా ఎమోషనల్గా మనము హర్ట్ అవుతాం దాని వలన. అంతేగాని దాని వల్ల ఉపయోగం ఏమీ కూడా లేదు. నువ్వు చింతించడం వల్ల నీ పరిస్థితులు ఏవి కూడా బాగుపడిపోవు. నువ్వు ఒక గంట సేపు కూర్చుని బాగా ఆలోచించి ఏడు చేసావు అనుకో, సమస్యలు ఏమైనా పోతాయి మనకి? బాబు, ఇంకా మనకి తలనొప్పి లేదంటే అనారోగ్యం ఏదో ఒకటి వస్తాయి. అంటే లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకోవడం తప్పించి మనం చింతించడం వల్ల ఏ ఉపయోగం కూడా లేదు. అందుకే చెప్తున్నాడు యేసు ప్రభు, నువ్వు ఒకవేళ చింతించడం వలన, అంటే నేను హైట్ తక్కువ ఉన్నాను, నేను హైట్ అయిపోతే బాగును, లేదంటే పలానా వ్యక్తి అంత హైట్ ఉంటే బాగును అని చెప్పి ఒక గంట సేపు మనం చింతిస్తే ఒక మూరడు కూడా మనం పెరగలేమంట. లేదంటే నేను ఒక మంచి విలువైన వస్త్రాలను నేను ధరించుకోవాలి అని చింతిస్తే ఆ వస్త్రాలు ఏమి మన దగ్గరకు వచ్చాయి. అంటే నువ్వు ఏ విషయం కోసం చింతించినా సరే ఆ సమస్య ఏమీ కూడా తీరదు. మరొక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, అడవి పువ్వులు చూడండి, అవేమీ కూడా అంత అందంగా తయారవడానికి కష్టపడవు, కానీ అది కాసేపు ఉంటాయి, ఉదయం పూస్తాయి, సాయంత్రానికి అవి వాడిపోతాయి. అలాంటి పువ్వులే చాలా అందంగా అలంకరించాను నేను సృష్టిలో. సొలొమోనును కూడా అంతలాగా అలంకరింపబడలేదంట. ఆ అడవి పువ్వుతో కూడా సొలొమోనును పోల్చట్లేదు. అంత అందంగా ఆ పువ్వులను నేను అలంకరించాను. కాబట్టి మిమ్మల్ని నేను పోషించగలను, మీ సమస్యలు నేను తీర్చగలను. వాటి మీద మీరు ఆలోచనలు పెట్టుకోవద్దు. మీ ప్రస్తుత పరిస్థితులు మీరు చింతించడం వలన పోవు అని ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. తర్వాత 4వ విషయం ఏంటంటే, వర్రీ కాజెస్ us to forget God's promises. దేవుడు మనకు చేసిన వాగ్దానాలను మరచిపోయేలాగా చేస్తుందంట చింత. 30 నుంచి 32 వచనాల్లో మనకు ఆ మాట కనిపిస్తుంది. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకూడదు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదు. సో మనము చింతించడం వలన దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు మనం మర్చిపోతున్నట్టు. దేవుడు మనకి ఏమి వాగ్దానాలు ఇచ్చాడు? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో మాట కనిపిస్తారు. ఫిలిప్పైన్స్ చాప్టర్ 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చు. దేవుని నువ్వు నమ్ముకుంటే నీ ప్రతి అవసరం కూడా ఆయనే తీరుస్తాడు. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చెప్పి మనము భయపడని అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. అది దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం. ఈ వాగ్దానాన్ని మనం మర్చిపోతున్నట్లు మరొక మాట ఉంటుంది. రోమపత్రిక 8వ అధ్యాయంలో
38-39 రోమన్స్ చాప్టర్ 8 verse 38-39. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందరి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. దేవునికి మనలను ఏవి కూడా ఎడబాపలేవు, అంటే మనల్ని దూరం చేయడు. నీకు వచ్చిన సమస్యలు చాలా గొప్పవి కావచ్చు, పెద్దవి కావచ్చు, నీకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు నీవు భరించలేనివి కావచ్చు. కానీ ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే దేవుని నుంచి అవి ఎక్కడ కూడా నిన్ను వేరు చేయలేవు. నువ్వు చచ్చిపోయినా సరే నువ్వు దేవుని నుంచి వేరు కాలేవు. సో దేవుడు మనలను అంత ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ మన పట్ల అంత గొప్పగా ఉంది. ఒకవేళ నువ్వు చింతిస్తున్నట్లయితే, ఈ విషయాలన్నీ కూడా నీ మనసులో పెట్టుకుని నువ్వు చింతిస్తూ బాధపడుతూ ఏడుస్తున్నట్లయితే కనుక దేవుడు ఇచ్చిన వాగ్దానాలని నువ్వు అబద్ధం చేసినట్లు. అంటే దేవుడు నాకేమీ చేయలేడు, దేవుడు నాకేమీ సహాయం చేయలేడు అని ఆయన ఇచ్చిన వాగ్దానాలు మనము మర్చిపోతున్నట్లు ఈ యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క చింతించడం లేదంటే చింత అనేది దేవుడు మనకిచ్చే వాగ్దానాన్ని మర్చిపోయేలాగా చేస్తుంది. కాబట్టి చింతించొద్దు. తర్వాత 5వ విషయం ఏమిటంటే, రేపటిని గూర్చి మనము చింతించకూడదు. ఎందుకంటే రేపటి సంగతి ఆ రోజు చూసుకుంటారు. ఈనాటికి ఆనాటికే చాలు. 33-34 వచనాల్లో ఉంటుంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆనాటికి చాలు. సో మనము ఏదైతే ప్రాముఖ్యమైనదో, ఏది ప్రాధాన్యమైనదో దాని మీద మన దృష్టి ఉంచినట్లయితే కనుక దేవుడు మన పట్ల మన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. మన నీడ్స్ అన్ని కూడా ఆయన దయచేస్తాడు. ఏంటి ఆ ప్రాముఖ్యమైనదంటే, ఆయన నీతిని, తర్వాత ఆయన రాజ్యమును మనము వెతకాలి. ఆయన నీతిని వెతకాలంటే ఆయన ఎదుట మనము నీతిమంతులుగా ఉండాలి. మన నీతిని ఆయన నీతితో పోల్చుకుని సరి చేసుకుని ఆయన ముందు రైట్ పరిస్థితిలో మనం ఉండాలి. తర్వాత ఆ నీతిమంతులుగా మనము జీవించాలి. ఆయన రాజ్యమును మనము వెతకాలి. ప్రస్తుత పరిస్థితి అంటే ప్రస్తుత రోజుకు, ఆ రోజుకు మనం ఎలా జీవించాలో మనం గుర్తుంచుకోవాలి. దాని ప్రకారం జీవిస్తే తర్వాత రోజు ఏమి జరుగుతుంది అనేది మనము ఆలోచించే పరిస్థితి రాదు. రేపటి గురించో లేదంటే ఫ్యూచర్ కోసమో మనం ఆలోచించి దానికోసం మన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మన ప్రస్తుతము మన దగ్గర ఉన్నదాన్ని ఆనందించలేకపోతే దాని వలన వ్యర్థం. కాబట్టి ఏ నాటి కీడు ఆనాటికి చాలు. నువ్వు నీ ప్రస్తుత రోజు గురించి ఆలోచించు. నువ్వు ఆ రోజు ఎలా జీవించాలి, ఆ రోజు అవసరతలు ఎలా తీర్చుకోవాలి, ఆ రోజు నేను దేవుని కోసం ఏ విధంగా జీవించగలను, ఆ రోజున దేవుని కోసం నేనేమి చేయగలను, అది చేసానా లేదా, ఇది మనము ఆలోచించుకుంటూ ఏ రోజు కీడు ఆ రోజుకు మనం చూసుకుని ముందుకు కొనసాగాలి. నాకు బాగా తెలిసిన ఒక సేవకులు పిఎస్ స్వామి గారు, చాలా మందికి మీలో తెలిసి ఉండొచ్చు. ఆయన ఒకే మాట చెప్తా ఉండేవారు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే, నేను ఈ రోజే చచ్చిపోతాను అని చెప్పే నేను దేవుని పని చేస్తూ ఉంటాను. ఆయన ఒక గొప్ప సేవకుడు. ఆ రోజే నేను చచ్చిపోతాను అని ప్రతి రోజు కూడా అనుకుని ఆయన సేవ చేస్తూ ఉంటాం. సో మనము అలా అనుకుంటే గనక మనము ఏదైతే దేవుని కోసం చేయాలనుకుంటున్నామో అది ఖచ్చితంగా చేయగలం. నాకు ఇంకా సమయం ఉంది, నేను ఇంకా చాలా రోజులు జీవించాలి, తర్వాత ఫ్యూచర్లో చూద్దాంలే అని అనుకుంటూ మనము పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నట్లయితే కనుక దేవుని ఎదుట మనము నీతిమంతులుగా ఉండలేము. సో మనము చేయాల్సిన పని ఏమిటంటే, ఇది ఈ రోజే నాకు ఆఖరి రోజు అని అనుకుని జీవించాలి. అదే రోజు ఒకవేళ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోతే దేవుని ముందు మనం నిలబడగలమా సరైన పొజిషన్లో? దేవుడు మనల్ని చూసి సంతోషించే పొజిషన్లో మనం ఆ రోజు ఉన్నామా? అదే రోజు మన మరణం అయితే మనము దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండగలమా? ఇది మన మనసులో పెట్టుకుని మనము జీవించాలి. సో ఆ విధంగా మనము జీవించగలిగినట్లయితే ఈ చింత నుంచి మనం బయటపడతాం. చింతించడం వలన ఈ రకాల నష్టాలన్నీ కూడా ఉన్నాయి. మనము చింతించడం వలన మన ప్రస్తుతం మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఆనందించలేము. మనం చింతించడం వలన దేవుడు మనలను పట్టించుకుంటాడు, లేదంటే మనల్ని పోషిస్తాడు అనే విషయం మనం మర్చిపోతాం. మనము చింతించడం వలన వ్యర్థం, దానివల్ల ఏ ఉపయోగం కూడా లేదు. మనము చింతించడం వలన దేవుడు మనకు ఇచ్చినటువంటి వాగ్దానాలను మనము మర్చిపోతాం.
లేదంటే దేవుని వాగ్దానాలను మనం అబద్ధం చేసిన వారం అవుతాం. మనము చింతించడం వలన మన పరిస్థితిని మనము మార్చుకోలేము. ఏ రోజుకు కీడు ఆ రోజుకు సరిపోయేలాగా మనము అదే రోజు మన ఆఖరి రోజు అని అనుకుని జీవించాలి. మనము మొట్టమొదటిగా ఆయన నీతిని రాజ్యమును వెతకాలి. ఇది దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ మనము ఈ స్థితిలో ఉంటే, దాదాపు 90% అందరూ కూడా ఇలాంటి స్థితిలోనే ఉన్నారు ప్రస్తుత పరిస్థితులు. అది అన్యులైనా క్రైస్తవులైనా ఎవరైనా సరే. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితిలో ప్రతి ఒక్కరి లైఫ్ కూడా అలాగే ఉంది. అది ఉద్యోగపరంగా కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏవైనా సరే వాటిని ఎలాగా ఓవర్కమ్ చేయాలి, వాటిని ఎలాగా మనము తీర్చుకోవాలి, ఆ పరిస్థితులను దాటుకుని నేను ముందుకు ఎలాగ వెళ్ళాలి, ఏ విధంగా నేను సంతోషకరమైన జీవితాన్ని జీవించాలి, ఇలాంటి చింతించడంలో చింతలో ఒకవేళ నువ్వు ఉన్నావా, దాని నుంచి బయటికి రావాలంటే వాక్యం ఏం చెప్తుంది అనేది ఆలోచిద్దాం. దేవుని యొక్క వాక్యము మొట్టమొదటిగా సెలవిచ్చేది ఏమిటంటే, నువ్వు నీ చింత నుంచి బయటకు రావాలంటే దేవుడు నీతో ఉన్నాడు అనేది గుర్తించాలి. ఫస్ట్ దేవుడు నాతో ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. లేదంటే దేవుని మీద మన విశ్వాసాన్ని ఉంచుకోవాలి, దేవునిని నమ్ముకోవాలి, రక్షణ కోసం ఆయనను నమ్ముకోవాలి, తర్వాత ఆయనతో మనము నడవడానికి ఆయనను నమ్ముకోవాలి. మనతో యేసయ్య ఎప్పుడు కూడా ఉంటాడు, ఆయన ప్రెజెన్స్ నాతో ఉంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండవ విషయం ఏమిటంటే, ఆయన వాక్యమందు తర్వాత ఆయన విశ్వాసమందు మనం నిలబడాలి, అందులో నిలిచి ఉండాలి. స్టే ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ లెర్న్ ఆఫ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఆయన వాక్యమందు మనము నిలబడి ఆయన యొక్క విశ్వాసాన్ని మనము నేర్చుకోవాలి, నమ్ముకోవాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే దావీదు. ఇప్పుడు తీసి చదవదు కానీ 1 సమూయేలు పత్రిక 17వ అధ్యాయము 37వ వచనంలో ఈ మాట ఉంటుంది. 1 Samuel chapter 17 verse 37. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతుల నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అన్నాడు. దావీదు గొలియాతును ఎదుర్కోవడానికి ముందు జరిగినటువంటి పరిస్థితి. దావీదు గొలియాతును ఎదుర్కోవడానికి ముందు సౌలు దావీదుని పంపడానికి ఇష్టపడలేదు. నువ్వేమో చూస్తే చాలా చిన్నవాడివి, వాడేమో చిన్నప్పటి నుంచి కూడా యుద్ధం చేస్తూ ఉన్నాడు, యుద్ధం బాగా అలవాటు ఉంది, కాబట్టి నువ్వు వాడిని ఓడించలేవు, వాడితో యుద్ధం చేయలేవు అని చెప్పి సౌలు ఇతన్ని కొంచెం డిసప్పాయింట్ చేశాడు. ఆ సమయంలో దావీదు గారు చెప్పిన మాట, నేను ఒకప్పుడు సింహాన్ని జయించాను, మరొకసారి నేను ఎలుగుబంటిని జయించాను, అప్పుడు నాకు సహాయం చేసింది దేవుడే. అదే దేవుడు ఇప్పుడు కూడా ఈ గొలియాతును ఓడించడానికి నాకు సహాయం చేస్తాడు. నా పరిస్థితి ఏదైనా కావచ్చు, కాలం చాలా జరిగిపోయి ఉండొచ్చు, ఆ రోజున నాకు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా నాకు సహాయం చేస్తాడు. ఎందుకంటే నేను ఆయనను నమ్ముకొని ఉన్నాను, ఆయన వాక్యం మీద నేను ఆధారపడ్డాను, ఆయన యందు నేను విశ్వాసం ఉంచాను, కాబట్టి దేవుడు నాకు సహాయం చేస్తాడు. మరొక పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అబ్షాలోము దావీదు మీదకి తిరుగుబాటు చేసిన పారిపోతాడు, దావీదు తప్పించుకుని పారిపోతాడు. అది కీర్తన 3వ అధ్యాయంలో మనకు మరలా కనిపిస్తూ ఉంటారు. 3వ అధ్యాయం కీర్తనలో అప్పుడు అబ్షాలోము ఇతని మీద తిరగబడినప్పుడు మొదటి 2 వచనాల్లో దావీదు ఏం చెప్తూ ఉంటాడంటే, ప్రజలు, ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు కానీ, దేశంలో ఉన్న ప్రజలు కానీ, దేవుడు దావీదుకి సహాయం చేయడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలన్నీ కూడా మాట్లాడతాడు, చెప్తాడు. మొదటి 2 వచనాలు నాకు ప్రజలు దేవుడు దావీదుకు సహాయం చేయరని ఏ విధంగా మాట్లాడుకుంటారో ఆ మాటలన్నీ చెప్తాడు. తర్వాత 3 నుంచి 8 వచనాలు చూస్తే దేవుడు తనకి ఏ విధంగా సహాయం చేస్తాడో అక్కడ మాట్లాడతాడు. 3 నుంచి 8 వచనాలు. సో దావీదు మనకు మంచి ఉదాహరణ. ఈ యొక్క చింతలో నుంచి, ఆందోళనలో నుంచి బయటకు రావడానికి ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. తనకు ఎదురైనటువంటి ఆ అడ్డంకులను ఆయన ఎదిరించాడు, ఆయన నిలబడ్డాడు, విజయాన్ని సాధించాడు. తర్వాత 3వది, మనము ఈ చింత నుంచి బయటకు రావాలంటే 3వ విషయం ఏమిటంటే, దేవునితో సరైన సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. మెయింటైన్ గుడ్ కమ్యూనికేషన్ విత్ గాడ్. దేవునితో మనకు సంభాషణ ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 7 వచనాల్లో ఈ మాటలు కనిపిస్తాయి. ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 6 to 7. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి.
అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఈ వచనంలో, ఈ 2 వచనాల్లో 2 విషయాలు కనిపిస్తాయి. నువ్వు చింతిస్తున్నావా? చింతిస్తున్నట్లయితే అయితే గనక 2 పనులు చేయాలి. ఏమిటంటే, మొట్టమొదటి విషయం, మొదటి వచనంలో ఏం కనిపిస్తుంది అంటే, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. ఎలా చేయాలి? కృతజ్ఞత పూర్వకముగా. సాధారణంగా అలాంటి పరిస్థితులు మనకు కృతజ్ఞత రాదు. మన సమస్య మనకు ముందు కనిపిస్తుంది కాబట్టి భయపడుతూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం. బట్ మన ప్రార్థన ఆ సమయంలో ఎలా ఉండాలంటే కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి. దేవా, ఈ సమస్య నాకు ఇచ్చావు కదా, అంటే దీన్ని దాటిగలిగే సామర్థ్యం కూడా నువ్వు ఇవ్వగలవు. దేవునికి వందనాలు చెప్పుకోవాలి ఆ సమస్యను బట్టి. కానీ మనకు హృదయంలో నుంచి అది రాదు, మనకున్న మానవులము కాబట్టి దాన్ని మనం ఎదుర్కోవడం కష్టం కాబట్టి. బట్ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థన చేయాలి. ఇది మన వైపు నుంచి జరగాల్సిన పని. తర్వాత 7వ వచనంలో దేవుని వైపు నుంచి జరిగే పని ఏమిటంటే, దేవుని సమాధానం మనకు వస్తుంది. దేవుడిచ్చే సమాధానం. నీ సమస్యకు దేవుడు సమాధానం ఇస్తాడు. మనకు పీస్ దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది, మన సమస్య పోతుంది, మన సమస్యను ఆయన తీరుస్తాడు. సో ఈ 3 విషయాలు నువ్వు చేసినట్లయితే గనక ఈ చింతలో నుంచి బయటకు రాగలవు. చింతించడం అనేది మనము బయటకు దాటుకుని రాగలం. ఏమిటంటే, దేవుడు మనతో ఉన్నాడని మనం నమ్మాలి. తర్వాత దేవుని వాక్యంలో మనము నిలబడి ఆయన విశ్వాసాన్ని మనము నేర్చుకోవాలి. తర్వాత దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. సో ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సమయంలో మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే, దేవుడు తన వాక్యం ద్వారా మనకు చెప్తున్న మాట, నువ్వు చింతించొద్దు. నువ్వు చింతించడం వలన ఏమీ కూడా లాభం లేదు. అడవి పువ్వులను చూపించాడు, ఆకాశ పక్షులను చూపించాడు. వాటిని పోషిస్తున్న నేను నిన్ను, మిమ్మల్ని కూడా పోషించుకో. సో దేవుడు అలాంటి సామర్థ్యం కలిగిన వాడు. నీకు జాబ్ పోయి ఉండొచ్చు, లేదంటే నీకు శాలరీస్ రాకుండా ఉండొచ్చు, నీకు అప్పుల బాధ ఎక్కువైపోయి ఉండొచ్చు, కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, లేదంటే స్నేహితుల ద్వారా నీకు సమస్యలు ఉండొచ్చు. నీ సమస్యలు ఎలాంటివైనా, నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా సరే, ఈ యొక్క వాక్యం అంతా కూడా చూసిన తర్వాత 2 విషయాలు. ఒకటి ఏమిటంటే, నువ్వు భయపడతావా లేదంటే విశ్వాసం ఉంచుతావా? ఫియర్ ఆర్ ఫెయిత్. ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటావు? నువ్వు భయపడటం వల్ల నీకే ఉపయోగం కూడా లేదు. నీ సమయం వ్యర్థం, అనవసరమైన రోగాలు మనకు వస్తాయి. నీవు భయపడటం వల్ల, చింతించడం వల్ల నీ సమస్యలను పోగొట్టుకోలేవు. అదే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే కనుక దేవుడు నీకు నెమ్మది ఇస్తాడు, దేవుడు సమాధానాన్ని ఇస్తాడు, నీ సమస్యలు ఆయన తీరుస్తాడు. ఎందుకంటే ఆయన మనలను ప్రేమతో ఆయన స్వరూపంలో సృజించాడు, తయారు చేశాడు. కాబట్టి మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. మీ చింత యావత్తును నా మీద వేయుడి అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. నీకు ఎలాంటి భారం ఉన్నా సరే అది దేవుని మీద వేసినట్లయితే కనుక దేవుడు ఆ యొక్క చింతను, నీ యొక్క బాధను తీసి నీకు నాకు సమాధానాన్ని ఇస్తాడు. ఒకవేళ నీవు రక్షణ పొందలేని వ్యక్తి అయితే రక్షించబడు. ఈ రోజునే నువ్వు రక్షించబడి దేవునికి నీ జీవితాన్ని అర్పించుకున్నట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, నీకున్న సమస్య నుంచి, లేదంటే ఈ చింత నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. నువ్వు రక్షణ పొందడానికి దేవుని నమ్మాలి, దేవునితో నడవడానికి దేవుణ్ణి నువ్వు నమ్మాలి. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ చింతలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. సో ఆయన అలాంటి గొప్ప దేవుడు, అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. కాబట్టి మనము చింతించవద్దు. నువ్వు చింతించడం వల్ల నీ సమస్యలు ఏవి కూడా తీర్చుకోలేదు. నీ భారము ఆయన మీద వేసినప్పుడు నీ సమస్యలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. ఒక ప్రాక్టికల్గా జరిగిన ఒక చిన్న సన్నివేశాన్ని మీకు గుర్తు చేసి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. 1962 సంవత్సరంలో బోస్టన్లో డిక్ అండ్ జూడీ అనేటువంటి దంపతులు ఉండేవారంట. 1962 సంవత్సరంలో 1962లో ఈ యొక్క కపుల్కి, ఈ యొక్క దంపతులకు ఒక బాబు జన్మించాడు. ఆ బాబు పేరు రిచర్డ్. అతనికి ముద్దుగా రిక్ అని పిలిచేవారంట, రిక్. సో ఈయన పుట్టినప్పుడు తల్లి ప్రేమ ఉంటుంది కదా బిడ్డకు, అది మెడ చుట్టూ, తన యొక్క శరీరం చుట్టూ కూడా అది చుట్టబడి ఆయన పుట్టాడంట బయటికి. దాని వలన ఆయన మాట్లాడలేడు, చేతులు
కదపలేడు, కాళ్ళు కదపలేడు, నడవలేడు, ఏ పని కూడా చేయలేడు. బ్రతికుంటాడు కానీ ఏ పని కూడా చేయలేడు. అలాంటి స్థితిలో పుట్టాడు. 10 నెలలు చూశారంట, అయినా సరే ఏమి కూడా మార్పు లేదు ఈ యొక్క రిక్ అనేటువంటి వ్యక్తికి. ఇక చాలా మంది తెలిసిన వాళ్ళు ఇంకా వాడిని ఏం పెంచుకుంటావులే, ఎవరికైనా డొనేట్ చేసి ఎవరికైనా కావాలి అని చెప్పారు. కానీ వాళ్ళ తల్లి ఒప్పుకోలేదు. ఆమె లేదు నేను పెంచుతాను అని చెప్పి వారు పెంచారు. తర్వాత ఆ బాబుకి 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఒక కంప్యూటర్ కంపెనీ వాళ్ళ దగ్గరికి, మా వాడు బ్రతికే ఉన్నాడు, వాడు మాట్లాడలేడు, ఏ పని కూడా చేయలేడు కదా, మాట్లాడడానికి ఏదైనా వస్తువును మీరు ఏమైనా తయారు చేయగలరా, ఎలాంటి ఏదైనా పరికరాన్ని అని చెప్పి వీళ్ళు అడిగితే, సారీ సార్ మా దగ్గర అలాంటివి ఏవి కూడా లేవు, మేము అలాంటిది ఏమి కూడా చేయలేము అని చెప్పి పంపించేశారు. తర్వాత అబ్బాయికి 11 సంవత్సరాల వయసులో వీరు భార్యాభర్తలు ఇద్దరు మొత్తం బాబుని తీసుకుని ఒకసారి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారు. ఆ బాబుకి ఆ సమయానికి ఒక కంపెనీ వారు ఏం తయారు చేశారంటే ఒక మంచి పరికరాన్ని తయారు చేశారు, ఒక చైర్ లాంటిది. ఆ యొక్క చైర్లో అతను కూర్చుంటే ఈ తలకి ఇటువైపు కూడా కొన్ని పరికరాలు అమర్చారు. అది అతని ఆలోచనలు, తన మైండ్ అంతా కూడా రీడ్ చేస్తుంది. ఒక కంప్యూటర్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ చేతి దగ్గర ఏమో మౌస్ ఉంటుంది. సో ఇతను ఆలోచించే ఆలోచనలు తను మాట్లాడాలనుకుంటున్నట్టు దాని ద్వారా అతను మాట్లాడవచ్చు. ఒక శాస్త్రవేత్త కూడా సేమ్ అలాంటిదే, నేను పేరు మర్చిపోయాను, ఏం పేరు, స్టీఫెన్ హాకిన్స్. అతను కూడా సేమ్ అలాంటి పరికరం మీదే ఆయన కూర్చున్నాడు. సో అలాంటి ఒక చైర్ది, టైర్లు ఉంటాయి, దానికి చక్రాలు ఉంటాయి, చైర్ లాగా ఉంటుంది. సో తను మాట్లాడకపోయినా సరే ఇందులో నుంచి మాట్లాడవచ్చు. ఆ కంప్యూటర్ ద్వారా వారి తల్లిదండ్రులతో మాట్లాడే పరికరాన్ని వారు తయారు చేసి ఇచ్చారు. ఇప్పుడు దాన్ని తీసుకుని వీరు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ పూల్లో వీళ్ళు ఈత కొడుతూ ఉంటే ఆ అబ్బాయి చూస్తున్నాడు, తల మెదుగుతున్నాడు, చేతులు కదుగుతున్నాడు, సో నవ్వుతున్నాడు. ఇదంతా కూడా చూసి వీళ్ళు సంతోషించారు. అయితే వీడు మాట్లాడలేకపోయినా సరే ఇవన్నీ కూడా గ్రహించగలుగుతున్నాడు, మాట్లాడే అవకాశం ఉందని చెప్పి వారు అనుకున్నారు. సో తర్వాత ఈ పరికరం ద్వారా ఈ అబ్బాయి వీరి తల్లిదండ్రులతో మాట్లాడడం మొదలు పెట్టాడు. తర్వాత స్కూల్ జాయిన్ చేశారు, స్కూల్కి వెళ్ళాడు, స్కూల్లో పాస్ అయ్యాడు. స్కూల్ పాస్ అయిన తర్వాత తన స్నేహితుడికి ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చింది. ఆ బాబుకి డొనేషన్ చేయాలి, మనీ కావాలి, సహాయం కావాలి. మనీ సహాయం కావాలని అక్కడ అందరినీ అడిగి ఇవ్వకుండా వాళ్ళు ఒక గేమ్ పెట్టారంట. అక్కడ గేమ్ ఏంటంటే 5 కిలోమీటర్లు రన్నింగ్ రేస్ మాట, పరిగెట్టాలి. 5 కిలోమీటర్లు పరిగెడితే అందులో విన్ అయిన వారికి ప్రైజ్ మనీ వస్తుంది. దాని ద్వారా ఆ డబ్బును తీసుకుని ఆ అబ్బాయికి సహాయం చేయాలి. సో ఈ అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నతో చెప్పాడంట, నాన్న నేను ఆ రన్నింగ్ రేస్ లో పాల్గొనాలని అనుకుంటున్నాను, కానీ ఈ అబ్బాయి పరిగెట్టే పరిస్థితి కాదు. అప్పుడు వాళ్ళ నాన్న ఏమి చేయాలని ఆలోచించి ఒక 3 చక్రాల బండి తయారు చేశాడంట. 3 చక్రాల బండి తయారు చేసి ఈ అబ్బాయిని అందులో కూర్చోబెట్టి వాళ్ళ నాన్న దాన్ని తోసుకుంటూ పరిగెత్తాడు. అలాగా మొట్టమొదటిసారి లైఫ్లో తన కొడుకు కోసం 5 కిలోమీటర్లు పరిగెత్తాడు. ఎప్పుడు కూడా అలాగా చేయలేదు తన జీవితంలో. సో 5 కిలోమీటర్లు పరిగెట్టి అందులో పాల్గొన్నారు. తర్వాత అతనికి కాళ్ళు పట్టేసి శరీరం అంతా కూడా ఇంకా నడవలేని పరిస్థితులకు వెళ్ళిపోయాడు. 2-3 రోజులు చాలా ఇబ్బంది పడి 5 కిలోమీటర్లు మరి పరిగెట్టాడు కదా. సో తర్వాత తను అనుకున్నాడంట, ఈ యొక్క రేస్ అయిన తర్వాత ఈ అబ్బాయి ఒక మాట చెప్పాడంట వాళ్ళ నాన్నతో, నాన్న నేను ఇప్పుడు ఈ రేస్ లో పాల్గొన్న తర్వాత నేను వికలాంగుణ్ణి అనే విషయం మర్చిపోయాను, నేను పరిగెట్టగలను అనే ధైర్యం నాకు వచ్చింది, కాబట్టి నేను వికలాంగుణ్ణి కాదు అని చెప్తే ఆ మాటకి చాలా సంతోషించే వాళ్ళ నాన్న, మా బాబు ఇలాంటి స్థితిలో వాడు ఉన్నాడంటే వాడి ఆనందాన్ని నేను కొనసాగించాలని చెప్పి రోజు కూడా ఆ 3 చక్రాల బండి మీద ఒక 100 పౌండ్లు అనుకుంటా బరువైన ఒక రాయిని పెట్టుకుని పరిగెట్టేవాడు. బాగా ప్రాక్టీస్ చేశాడు వాళ్ళ నాన్న. అలా ప్రాక్టీస్ చేసి వాళ్ళు మారథాన్ అనేసి అంటారు కదా, అంటే దాదాపు 42 కిలోమీటర్లు ఎంతో ఉంటుందంట రన్నింగ్. అలాంటి మారథాన్స్ దాదాపు 100కి పైగా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఇప్పటికి 100కి పైగా అలాంటి మారథాన్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. తర్వాత అదేదో పేరు అన్నారంటే 3 ఏమంటారంటే 3 క్రియలను 3 ఈవెంట్లని ఒకేసారి చేయాలి. అలాంటివి దాదాపు 8 సార్లు చేశారంటే అందులో ఏముంటుందంటే స్విమ్మింగ్ ఉంటుందంట. 8 కిలోమీటర్లు స్విమ్మింగ్ చేయాలి, ఈత కొట్టాలి. ఎలాగంటే ఒక పడవ లాంటిది ఉంటుంది, అందులో అబ్బాయిని పడుకోబెట్టి
దానికి తాడు కట్టి దానికి ఇతనికి కట్టుకొని ఇతను స్విమ్ చేస్తాడు. పాల్గొన్నది ఆ అబ్బాయి, కానీ కష్టపడేది వాళ్ళ నాన్న. తర్వాత 180 కిలోమీటర్లు సైక్లింగ్ చేశాడు. తర్వాత 42 కిలోమీటర్ల సైక్లింగ్. ఈ 3 కూడా ఒకేసారి చేసి అలాంటివి 8 సార్లు తను పార్టిసిపేట్ చేశాడు. తర్వాత అమెరికా చుట్టూ కూడా ఒకసారి తిరిగారంట, దాదాపు 7,000 కిలోమీటర్లు. తర్వాత బోస్టన్ మారథాన్ అనేది ఒకటి జరుగుతుంది, అందులో 34 సార్లు వాళ్ళు పోటీ చేశారు. ఆ యొక్క తండ్రికి ఇప్పుడు 79 సంవత్సరాలు, కొడుకుకు 53-58 సంవత్సరాలు. ఇంకా వాళ్ళు బ్రతుకున్నారు. మీరు కావాలంటే గూగుల్ చేయొచ్చు, వాళ్ళ కోసం మూవీ కూడా తీశారు. ఇంతలాగే వీళ్ళు చేశారు. వీరు చేసిన ఈ యొక్క పార్టిసిపేషన్కి దీనికి గుర్తించి ఈ బోస్టన్లో ఈ యొక్క మారథాన్ జరిగే ప్లేస్లోని ఒక కాంస్య విగ్రహాన్ని కట్టారు. 3 చక్రాల బండి ఉంటుంది, అందులో ఒక బాబు కూర్చుంటాడు, వెనకాల ఒక పెద్దతను తోస్తున్నటువంటి ఫోటో, ఒక బొమ్మను తయారు చేసే విగ్రహాన్ని అక్కడ వాళ్ళు కట్టారు. ప్రతి సంవత్సరం అక్కడ జరిగే మారథాన్లో వాళ్ళని గుర్తుంచుకుంటారు. ఈ యొక్క స్టోరీ అంతా కూడా ఒక సినిమా కూడా తీశారు. సినిమా తీసిన తర్వాత ఆ సినిమాలో ఆఖరిగా ఈ మాటలు చెప్తారంటే ఏమిటంటే, తండ్రి వాళ్ళిద్దరితో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వారు చెప్పిన మాటలు అంటారు, మా నాన్న లేకపోతే నేను ఇందులో పోటీ చేయలేకపోయేవాడిని. ఒకవేళ నేను లేకపోతే మా నాన్న పూర్తి కాలేకపోయేవాడు, కంప్లీట్ పోయేవాడు. ఒకవేళ నేను లేకపోతే మా నాన్న లేకపోతే నేను ఇందులో కంప్లీట్ చేయలేకపోయేవాడిని, నేను లేకపోతే మా నాన్న కంప్లీట్ కాలేకపోయేవాడు అని వారు ఒక మాట చెప్పారు. ఇది ఎందుకు చెప్పారంటే, ఇందులో మనకు కనిపించేది వారు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యారు కదా. వాళ్ళ నాన్న లేకపోతే కొడుకు పోటీ చేయలేకపోయేవాడు. ఒకవేళ కొడుకు లేకపోతే వాళ్ళ నాన్న కూడా ఆ పరిస్థితిలోకి వచ్చేవాడు కాదు. కానీ ఇద్దరు, వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడు ఆ బండిలో కూర్చోబెట్టడానికి, వాళ్ళ అబ్బాయి ఆ బండిలో కూర్చుంటే వాళ్ళ నాన్న చూసుకుంటూ వెళ్ళాడు. నేను వికలాంగుని కదా, నేనేమీ చేయలేని చెప్పి ఆగిపోలేదు. సో ఈ రోజున ఈ వాక్యంలో కూడా దేవుడు అదే చెప్పేది, నీకు సమస్య ఉంటే, నీకు చింతలు ఉంటే, నీ చింత యావత్తు కూడా నువ్వు నా మీదవే. మన తండ్రి మనల్ని అలా తోసుకుని వెళ్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనల్ని విజయాన్ని మనకు ఇచ్చే దేవుడు. మన సమస్యలు పట్టుకొని నేనేమీ కూడా చేయలేను అని చింతిస్తూ మనము ఉండిపోతే దానివల్ల ఏ ఉపయోగం కూడా లేదు. మన తండ్రి చేతిలోనికి మనం జీవితాన్ని పెట్టినట్లయితే ఆయన మనలను నడిపిస్తాడు, మనకు విజయాన్ని ఇస్తాడు. ఆ తండ్రి తన కొడుకుకు విజయాన్ని ఇచ్చాడు, అలాగే మన దేవుడు కూడా మనకు విజయాన్ని ఇస్తాడు. ఆయన దానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఒకవేళ నువ్వు ఇంకా రక్షించబడకపోతే ఈ రోజునే దేవుణ్ణి అంగీకరించు, ఆయన యందు విశ్వాసం ఉంచు. నీ చింతను, నీ కష్టాన్ని ఆయన తీసివేస్తాడు. ఒకవేళ నువ్వు విశ్వాసమైతే నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు చింతిస్తూ నువ్వు బాధపడిపోతూ ఒకవేళ ఉండిపోయేవేమో, అయితే కనుక ఒకసారి యేసుక్రీస్తుని నువ్వు గుర్తు తెచ్చుకో. ఆయన మన సమస్యలు తీర్చే దేవుడు, ఆయన వాటి నుంచి మనల్ని విడిపించే దేవుడే ఉన్నాడు. కాబట్టి ఆయనను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి గుర్తు తెచ్చుకుందాం. ఒకవేళ నువ్వు చింతిస్తూ ఉన్నావేమో, నీకున్న పరిస్థితులను బట్టి చింతిస్తూ ఉన్నావేమో, ఒకసారి ఆకాశ పక్షులు చూడు, అవి ఏమీ కష్టపడకుండా వాటికి ఆహారం దొరుకుతుంది. అడవి పువ్వులు చాలా అందంగా అలంకరించబడ్డాయి. వాటిని నడిపిస్తూ పోషిస్తున్న నిన్ను పోషించలేనా? ఈ క్వారంటైన్ పీరియడ్లో, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో నీకున్న సమస్యలను చూసి నువ్వు ప్రస్తుతం ఉన్నటువంటి ఆనందాన్ని కోల్పోతున్నావేమో. నీ దగ్గర దేవుడిచ్చిన రక్షణ ఉంది, నీతో దేవుడు ఉన్నాడు, దేవుడిచ్చిన సంతోషం ఉంది, దాన్ని అనుభవించు. ప్రతిరోజు ఆ రోజుకు నువ్వు దేవుని ఎలా సంతోషపెట్టాలో ఆలోచించు. నీ సమస్యలు అన్నీ కూడా దేవుని మీదవి. ఆయన నీకు పరిష్కారం చేస్తాడు, ఆయన మనకు సమాధానాన్ని ఇస్తాడు. అలాంటి గొప్ప దేవుడు మన దగ్గర ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాడు.